ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఐఎమ్ నాట్ ఆన్ దట్. ఎప్పటికైనా మనం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను నిలబెట్టే పనులు మీ కూటమి ప్రభుత్వం చేస్తుందా, చేయటం లేదా? ఎస్, ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఒక ఆధ్యాత్మికత కలిగినటువంటి సద్గురుని తీసుకొచ్చి పెట్టండి, లేకపోతే ఒక మెంబర్గా ఒక చిన్నజీఆర్ స్వామిని పెట్టండి. మీకు ఎవరైతే మంచిగా ఉంటారో, ఫిలాసఫీలో బాగుంటారో, దేశంలో పర్యావరణాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ప్రాణం పోయినా ₹1 లంచం తీసుకోకుండా అత్యున్నతమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు ఐఏఎస్లు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మాజీ జస్టిస్లు ఉన్నారు, నిజాయితీగా తిరుమల పవిత్రతను కాపాడే స్వామీజీలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి చైర్మన్లు చేయండి అయ్యా, వాళ్ళని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా చేయండి. అంతేగాని ఇంకొక ఆయనేమో TV5 ఆయన ఏదో మీకు ఏదో చేశాడని ఆయన తీసుకొచ్చి చైర్మన్ చేస్తారా? లేకపోతే ABN వాళ్ళని తీసుకొచ్చి ఇంకొకటి చేస్తారా? లేకపోతే సాక్షిలో పనిచేశాడు కాబట్టి తీసుకొచ్చి ఇంకొకరు చేస్తారా? లేకపోతే మీకు ఎవరో కాంట్రాక్టర్లు ఇచ్చారు కాబట్టి, లేకపోతే మీకు ఎవడో డబ్బులు ఇచ్చాడు కాబట్టి, లేకపోతే మీరు జైల్లో ఉన్నప్పుడు మీకు బెయిల్ వేశాడు కాబట్టి, లోత్రా చెప్పాడు కాబట్టి, లేకపోతే శ్రవణ్ కుమార్ మీకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి శ్రవణ్ కుమార్ లాంటి వాడికి ఇట్లా కాదు చేసేది. ఆ స్థాయికి ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా తిరుమల పవిత్రతను కాపాడగలిగినటువంటి వ్యక్తికి మీరు ఆ పదవి ఇస్తే, రేపొద్దున వాళ్ళు అక్కడికి వచ్చి చేసేది స్వామివారి భక్తితోటి, స్వామివారికి ₹1 నష్టం జరగకుండా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ పర్టికులర్ పొలిటికల్ పార్టీ. 2014 నుంచి 19 వరకు నువ్వు చేసినటువంటి కార్యక్రమాలే జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పే మళ్ళీ రేపు మీ కూటమి ప్రభుత్వం చేయబోతే తిరుమల పవిత్రతను కాపాడేది ఎవరంటున్నా నేను ఒక మాట అడుగుతున్నా. మీరు ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో ఒక సోకాల్డ్ మీ ఫ్రెండ్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన చైర్మన్గా చేయాలనుకుంటున్నారో, ఆయన వచ్చిన తర్వాత రేపొద్దున ఎగ్జిమా మూమెంట్ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఉంటుందిగా మనసులో, అరే నేను ఏమీ చేయకపోయినా లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారని నన్ను ఇంత బదనాం చేశారే అని రేపొద్దున ఆయన మీరు ఏం చేశారనుకున్నారో రేపొద్దున అదే చైర్మన్ అడ్డం పెట్టి ఈయన కూడా అదే చేస్తాడు. అల్టిమేట్గా పోయేది ఎవరండి? భక్తులు. దెబ్బతినేది ఎవరండి? భక్తుల మనోభావాలు. ఇబ్బంది కలుగుతుంది ఎవరికండి? తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడికి. మీరు బాగానే ఉన్నారు, ఆయన బాగానే ఉన్నారు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు బాగానే ఉన్నారు, కోట్లు సంపాదించుకుంటున్నారు. ఆయన వచ్చాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. ఆయనకి చైర్మన్షిప్ అంటే ఆయన మినిస్టర్ అడిగాడు కాబట్టి ఆయనకి తీసుకొచ్చి చైర్మన్ పదవి ఇస్తారు. ఇప్పుడు ఇంకొక ఆయన ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఆయనకి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇస్తారని ఇష్యూరెన్స్. అంటే నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి కోరుతున్నా, తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ నాయకులకు ప్రవేశం ఉండకూడదు. అది పొలిటికల్ అన్ఎంప్లాయీస్కి పారాడాక్స్ కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, చర్చి కానీ, మసీదు కానీ ఒక పవిత్రమైన స్థలాలు. ఈ పవిత్రమైన స్థలాల్లో రాజకీయాలకి పరిచయం లేనటువంటి వ్యక్తులు, ఆ ప్రాముఖ్యతను నిలబెట్టగలిగినటువంటి వ్యక్తులు జీవితంలో సనాతన ధర్మమో లేకపోతే ఇంకొక ధర్మమో లేకపోతే దేవుని మహిమతోనో లేకపోతే ఒక ముల్లానో ఆ సంస్కృతిని నిలబెట్టగలిగేటువంటి వ్యక్తులకి అపాయింట్మెంట్లు ఇవ్వటం అనేది పవిత్రతను కాపాడే దాంట్లో మొదటి ప్రయత్నం. దయచేసి నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా, పొలిటికల్గా రాజకీయమైనటువంటి అపాయింట్మెంట్లు చేశారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరలా మీరు పొల్యూట్ చేయడానికి, మరలా రాజకీయాలకు వాడటానికి, మరలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించడానికి మీరు అడుగు వేస్తున్నారని నేనైతే భావిస్తాను. నేనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తిరుమలేశుడి భక్తుడు, తిరుమల తిరుపతిని ప్రేమించే ప్రతి భక్తుడు మనోభావాలు మీరు రాజకీయ నాయకులకు అక్కడ ప్రవేశం కల్పించిన దగ్గర నుంచి ప్రతి ఒక్క భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. నేను లడ్డు వ్యవహారంలో కానీ ఇంకొక వ్యవహారంలో కానీ చెప్తున్నా, దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కానీ, చైర్మన్లుగా కానీ రాజకీయాలకి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి, మీడియాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి, పర్సనల్ ఇంట్రెస్ట్లకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని అపాయింట్ చేయండి. ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ ఉండి ప్రాముఖ్యతను నిలబడే వాళ్ళని అపాయింట్ చేయండి. పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న నాగబాబు కంట, ఆయనకంట ఒక ట్రస్ట్ బోర్డు, ఆయన కూడా రేస్లో ఉన్నాడంట. సాయంత్రానికి వేస్తే మందుబాటులో ఓపెన్ చేసి పెగ్గేసే వాళ్ళందరూ రేసులో పెట్టండి. శరత్ చంద్రారెడ్డి 100 కోట్ల రూపాయలు లిక్కర్ వ్యాపారంలో ఉన్నవాడిని తీసుకొచ్చి మెంబర్గా పెట్టంగా లేనిది వాళ్ళని పెట్టడం తప్ప.
ఏ రాజకీయ పార్టీని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఏ రాజకీయ పార్టీని మ్యానిపులేట్ ఎలా చేయాలి, ఏ రాజకీయ పార్టీ నాయకుడు తప్పు చేయకపోయినా వాడిని ఫోకస్ చేయాలని ఆలోచించే మీడియా అధిపతులందరికీ తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అక్కడే రాజకీయాలు మొదలు పెడతారు వాళ్ళు. ఎవరెవరికి నెయ్యి కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఎవరెవరికి వాటర్ కాంట్రాక్ట్ ఇవ్వాలి, ఎవరెవరికి సెక్యూరిటీ కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఎవరెవరికి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లు ఇవ్వాలి, మొత్తాన్ని మ్యాచ్ పడేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకుంటారు. బిజినెస్లు చేసేవాళ్ళకి, రాజకీయాలు చేసేవాళ్ళకి, మతాలని ప్రోత్సహించే వాళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంట్రీ ఇవ్వటం అనేది మహాపాపం. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. అదే అలిపిరిలో జరిగినటువంటి ఒక ప్రమాదంలో మీరు ఆ వెంకటేశ్వరుడి దయ వల్ల మీరు మీ ప్రాణాన్ని దక్కించుకున్నారు. దయచేసి ఆ సన్నిధిలో రేపొద్దున చేయబోయే అపాయింట్మెంట్లో మనసా వాచా కర్మ ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా, ఎవ్వరికి లొంగకుండా మీరు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయటం వల్ల నేను ముఖ్యమంత్రి అయితే ఇవ్వండి, బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల నేను ముఖ్యమంత్రి అయితే అవ్వండి, అది వేరే చూసుకోండి. మీరు నెత్తినెక్కించుకోండి, మీరు తాగండి, తలగబోసుకోండి, మీరు ఏదో చేసుకోండి, రాష్ట్ర ప్రజలకు అవసరంలా. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం దయచేసి రాజకీయ ప్రయోజనాలతోటి కనుక మీరు అపాయింట్మెంట్లు ఇస్తే ఖచ్చితంగా మేమైతే హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి అనర్థాల వల్ల, ఈరోజు జరిగినటువంటి భక్తుల మనోభావాలు ఇబ్బంది పట్టడం వల్ల కొన్ని కోట్ల మంది భక్తులు ఈరోజు తిరుపతిలో తిన్న ప్రసాదాన్ని ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. దానికి కారణం మీరే. ఎందుకు అంటే కేసులు పెట్టకుండా, అరెస్టులు చేయకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలతోటి మీరు ఆ ఇష్యూని వాడుతున్నారని అంటున్నాను కాదు, అది కరెక్ట్. ఎందుకు మీరు కేసు పెట్టలా అంటే భక్తుల మనోభావాలు మీకు అవసరం లేదా? భక్తుల మనోభావాలు మీకు అవసరం లేదా? మీరు ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరిని? ఆ నెయ్యిని సప్లై చేసిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాన్ని ప్రోత్సహించిన చైర్మన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ చైర్మన్ అపాయింట్ చేసిన ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముఖ్యమంత్రిని కన్నా వాళ్ళ అమ్మని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ అమ్మమ్మని కన్నా వాళ్ళ అమ్మను ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళందరినీ పాలించేటువంటి ప్రధానమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయండి? అందరినీ అరెస్ట్ చేయండి, వరుసను పెట్టి చేయండి సార్. కేవలం రాజకీయ ప్రయోజనాలతోటి భక్తుల మనోభావాల్ని గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ మంత్రి ముగ్గురు కూడా ట్రయాంగిల్లో భక్తుల మనోభావాలని ఇబ్బంది పెట్టేటువంటి ఒక రాజకీయ ప్రయోజనాలతోటి చేస్తున్న బేస్లెస్ ఎలిగేషన్ ఇది. ఐఎమ్ టెలింగ్ బేస్లెస్ ఎలిగేషన్. బట్ బేస్ ఎలిగేషనో నాకు అనవసరం. దీనివల్ల ఒక మంచి జరిగింది. ఏంటి అంటే రేపు కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన ఏ మీడియా వాళ్ళని కూడా, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన ఏ పొలిటికల్ పార్టీ వాడిని కూడా, రాజకీయ ప్రయోజనాలతో ముడిపడిన ఏ బిజినెస్ మ్యాన్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అపాయింట్ చేయదు. చేస్తే మాత్రం దాని కాన్సిక్వెన్సెస్ కూటమి ప్రభుత్వం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది, అందులో డౌట్ లేదు. సో ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనని ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రశ్నిస్తేనే మన హక్కులు మనకు బయటపడతాయి. ఇంకా దళిత మీద దాడులు ఇంకా చాలా జరుగుతున్నాయి. వాటన్నిటిని అడ్రస్ చేసే రోజు ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాం, మా పార్టీ అడ్రస్ చేస్తుంది. అక్రమ కట్టడాల మీద కూడా చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎంత తొందరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే అంత మంచిది. మంతెన సత్యనారాయణ రాజు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి అక్రమ నివాసం వరకు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో రాబోయే వీక్లో రేపు సోమవారం, మంగళవారం ఒక పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఏ కట్టడాన్నైనా సరే ఉంచే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్క కట్టడం కూల్చాల్సిందే. హైడ్రా లాంటిది మన విజయవాడలో వైడ్రా లాంటిది రావాల్సిందే. అది రావాలి. ప్రజలు ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో భవిష్యత్తులో బుడమేరు లాంటి వాగు పొంగకుండా ప్రజలను మనం కాపాడాల్సిందే. అక్రమాలు చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ఆ ఇంటి నుంచి ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళు, లేకపోతే ఏం జరగదు. రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తాం. 4 రోజుల తర్వాత వ్యక్తిగతంగా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అక్కడే ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని పార్టీలుగా చేస్తాం. ఆల్రెడీ చేసాం. మీకు నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చిన తర్వాత మీరు ఒక లాయర్ని పెట్టుకొని మీరు అడ్రస్ చేసుకోవాలి. ఇదంతా పంచాయతీ అయ్యి మీడియాలో వచ్చి నానా గందరగోళం చేసుకునే కంటే ఆ ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ బిల్డింగ్ పరిస్థితి ఏదో వాళ్ళు ఏదో చూసుకుంటారు, పడగొట్టుకుంటారు. గవర్నమెంట్ దాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎలాంటి ఆర్డర్ ఇస్తే అలాంటి ప్రొసీడ్ అవుతాం. కానీ మీరున్న కారణంగా మిగతా 60 అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఏదో హెచ్చుకుంటున్నాయి. దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు.
మంతెన సత్యనారాయణ రాజు నీతి కబుర్లు ఆడుతున్నాడు. 20 కోట్ల అప్పు ఉంది, 30 కోట్ల అప్పు ఉంది, 1,50,000 రూపాయలు వారానికి తీసుకునేవాడికి నీకెందుకు ఆ అప్పు? ఆ బిల్డింగే 500 కోట్లు ఉంటుంది. దేశాన్ని అందరిని తీసుకొచ్చి గంగరాజు లాంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, అంతస్తులు సంపాదించుకుని ప్రజలు మోసం చేయటమే కదా మీరు చేసే పని. వీటన్నిటి మీద ఖచ్చితంగా ఒకరోజు ఉంటుంది. మీకు ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా, చట్టం ద్వారా మేము ఏం చేయాలో అది చేస్తాం. రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడే ప్రతి మాట కూడా రాష్ట్ర ప్రజల మద్దతు కావాలని కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కానీ, ఇంకొక విషయంలో కానీ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, రాజకీయాలకు అతీతంగా మనం ముందుకు వెళ్ళాలి. జై భీమరావు భారత్ పార్టీ రాజకీయాలకు అతీతంగా పోరాడే పార్టీ. ప్రజల మద్దతు మాకు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి విలేకరు సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ